అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈరోజు వీడియో వచ్చేసి మీ క్వెషన్స్‌కి నా సమాధానం అన్నమాట. సో, నాకొచ్చిన కొన్ని క్వెషన్స్ అయితే, కొన్ని కామెంట్స్ అయితే తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ అయినా లేకపోతే నార్మల్ డెలివరీ అయినా కూడా కొన్ని కామెంట్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను. వీటికైతే నేను ఇందులో అయితే ఆన్సర్ చెప్తాను. మీకొచ్చిన డౌట్ చాలా మందికి వచ్చి ఉంటది కాబట్టి, అలాంటి డౌట్స్ అన్నిటికి కూడా ఇందులో అయితే క్లారిటీ ఇస్తాను. అండ్ నేను మళ్ళీ ప్రెగ్నెంటా అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు. సో, దానికి కూడా ఒక క్లారిటీ అనేది నేను ఇస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌లోకి ప్లీజ్ అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతకి ఎక్కడైనా ఒక పాయింట్ నచ్చినా కూడా ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ పైన కూడా నెక్స్ట్ వీడియోస్ అనేది తీస్తాను. మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి నేను తీయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను కామెంట్స్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నేను కొన్ని పిక్ చేసుకున్నానని చెప్పాను కదా! అందులో నుండి అయితే నేను చెప్తున్నాను. ఇది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని కామెంట్స్ అనేవి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఉన్నాయైతే నేను పిక్ చేసుకొని ఆ కామెంట్స్‌కి అయితే నేను ఇందులో అయితే రిప్లై ఇస్తాను. చాలా మందికి అవి డౌట్స్ వచ్చాయన్నమాట. సో, వాళ్ళయి చాలా ర్యాండమ్‌గా వచ్చిన కామెంట్స్‌కి అయితే నేను వీడియో చేస్తున్నాను. స్వీటీ రాజ్ అఫీషియల్ అంట. సో, ఓమ తినాలి. తింటేనే పాలు బాగా వస్తాయి, అరుగుతాయి అంటున్నారు. ఎన్ని మంత్స్ వరకి తినాలి సిస్ అని చెప్పేసి మనకైతే కామెంట్ చేశారు. సో, ఓమ తింటే అయితే నేనైతే స్టార్టింగ్ నుండి డెలివరీ అయిపోయిన తర్వాత నుండి సి సెక్షన్ అయింది నాకైతే. సి సెక్షన్ అయిందా మీకు అని చెప్పేసి కూడా కామెంట్ వచ్చింది. సో, నాకైతే సి సెక్షన్ అయింది. సి సెక్షన్ అయినా కూడా డెలివరీ తర్వాత నుండి నేనైతే ఓమ తినడం అంటే మనకి యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా! యాంటీబయాటిక్స్ అయితే అయిపోయిన తర్వాత నుండి అయితే నేను ఓమ తినడం అయితే స్టార్ట్ చేశాను. ఓమ తినడం వల్ల మనకి దగ్గు రాకుండా ఉంటది. దగ్గు రావడం వల్ల ఒకవేళ మనకి దగ్గులేసినట్టయితే దగ్గు రావడం వల్ల కుట్లనేది అదురుతా ఉంటాయన్నమాట. నొప్పిలేస్తది. సో, దగ్గు రాకుండా అలాగే మన పాలు తాగుతారు గదా పిల్లలు, వాళ్ళకి గూడా కడుపు నొప్పి లేవకుండా ఉంటది పిల్లలకైతే మన పాలు తాగడం వల్ల, మనం ఓమ తినడం వల్ల. మనకు గూడా దగ్గు రాకుండా ఉంటది. అండ్ పన్ను నొప్పి గూడా ఒస్తాయి కొంతమందికి. ఆ పన్ను నొప్పి గూడా రాకుండా ఉండడానికైతే ఓమ తింటామన్నమాట. నేనైతే 3 మంత్స్ వరకి ఓమ తిన్నాను. మీరు గూడా తినండి. మంచిది 3 మంత్స్ వరకు ఓమ తింటే. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. విజ్జు అనే వాళ్ళైతే మనకు కామెంట్ చేశారు. అక్క సి సెక్షన్ అయిన తర్వాత కింద ఎప్పుడు కూర్చోవాలి అని చెప్పేసైతే కామెంట్ చేశారు. కింద కూర్చోవడం అనేది సి సెక్షన్ అయిన తర్వాతకి 1 మంత్ తర్వాతనే మెల్లగా కూర్చోండి. అది కూడా 1 మంత్ లోపలైతే కూర్చోడానికి ట్రై చేయకండి. ఇప్పుడేం అనిపియదు. ఫ్యూచర్‌లో అయితే ప్రాబ్లమ్ అయితది. ఇదే నేను చెప్పేది ఎప్పుడు ఎవరికైనా గూడా. ఎంత మెల్లగా కూర్చోవాలంటే అంత మెల్లగా కూర్చోవాలి. చాలా స్లోగా కూర్చొని స్లోగా లేవాలి. 2 మంత్స్ వరకు అట్లనే స్లోగా కూర్చొని స్లోగా లేవాలి. 2 మంత్స్ తర్వాత 3 మంత్స్‌కైతే నార్మల్ అయిపోతారు కాబట్టి కొంచెం అది గూడా చాలా మెల్లగా కూర్చొని మెల్లగా లేవాలి. ఫస్ట్ 1 మంత్ తర్వాత అయితే మెల్లగా కూర్చొని మెల్లగా లేండి. మరీ కింద అయితే ఎక్కువ శాతం అయితే కూర్చోకండి. నేనైతే అప్పుడప్పుడు ఎప్పుడో అయినా ఒకసారి అవసరమైతే తప్పితే నేను అసలు కింద ఎక్కువ కూర్చోలేదు. సో, నేను చెప్పేది అది. ఎక్కువ కూర్చోకండి. మనకి ఇప్పుడు బాడీ పెయిన్స్ అనేవి తెలవదు. ఇప్పుడు మంచిగా ఉన్నామని జెప్పేసి అన్ని పనులైతే చేసుకోకండి. కొంచెం రెస్ట్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా 3 మంత్స్ అయితే మెయిన్. సో, 3 మంత్స్ మీరెంత రెస్ట్‌గా ఉంటే ఫ్యూచర్‌లో అంత బెనిఫిట్ అన్నమాట. ఇప్పుడు ఏం లేదు అని జెప్పేసి మనం అన్ని పనులు జేసి ఈ పెయిన్స్ అనేవి ఫ్యూచర్‌లో మనకి ఏజ్ పెరిగిన తర్వాత చూపిస్తాయి. సో, అది ముచ్చట్లు. సో, ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ నేమ్స్ చదువుతున్నాను. తనైతే ఏం పెట్టిందంటే, "అక్క నాకు హెయిర్ ఫాల్ మస్తవుతుంది. మీకు గూడా అయిందా అక్క?" అని జెప్పేసి కామెంట్ జేశారు. సో, డెలివరీ తర్వాత మనకి మెడిసిన్ చాలా వాడుతూ ఉంటాం గదా! అండ్ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్‌గా ఉండవిప్పుడు. కొంచెం డెలివరీలో వచ్చే హార్మోన్స్ ఇప్పుడు ఆ హార్మోన్ ఎఫెక్ట్స్‌కి మనకైతే హెయిర్ ఫాల్ అనేది అవుతది. ఎవ్వరికైనా అవుతది. అది కామన్. కొన్ని రోజుల తర్వాతకి అదే సెట్ అయిపోతది. మీరేం టెన్షన్ పడకండి. నాకు గూడా అయింది. అయితుంది గూడా ఇప్పుడు. సో, మీరేం టెన్షన్ పడకండి. అందరికీ అది కామన్ హెయిర్ ఫాల్ అనేది. నెక్స్ట్ సంతు దివ్యనంట. తనైతే ఏం కామెంట్ చేశారంటే, "అక్క నాకు సి సెక్షన్ అయింది. 3 మంత్స్ అయింది. శనగపిండి కర్రీ తినవచ్చా?" అని జెప్పేసి కామెంట్ చేశారు. శనగపిండైనా, శనగపప్పయినా, పెసరపప్పయినా ఇవన్నీ 5 మంత్స్ వరకైతే మీరు తినకండి పప్పులు. తర్వాతనే తినండి 5 మంత్స్ తర్వాత. అందరూ అంటారు తినొచ్చు ఏం గాదు అని జెప్పేసి. నా ఒపీనియన్ ఏంటి అంటే, నేనైతే తినలేదు 5 మంత్స్ వరకి. ఎవ్వరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలి. ఇంకొకటి పెరుగు గూడా కొంతమంది తినొచ్చు అని జెప్పేసి అంటారు.
నేను నేను జెప్పేదేంటంటే ఎవరైనా మనకి ప్రాక్టికల్ యుద్ధం అని జెప్పేసి మనకు జెప్తూ ఉంటారు గాబట్టి, పెరుగు గూడా కొంచెం కంట్రోల్ జేయండి. చీంపొస్తది ఒక్కొక్కసారి మనకు పడకపోతే. అండ్ అందరికి పడాలని లేదు. వాళ్ళు తిన్నారు, మేము తింటాము అని జెప్పేసి అనుకోకండి. ఒక 5 మంత్స్ నోరుని కట్టుకుంటే ఏం గాదు. 5 మంత్స్ అయితే మీరు ఇవన్నిటికి దూరంగా ఉండండి. అలా ఉండడం వల్ల మన స్టిచెస్ అనేవి తొందరగా హీల్ అవుతా ఉంటాయన్నమాట. మను స్వీటీ అంట. తనైతే కామెంట్ జేసింది. ఏంటి అంటే, "మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నారా అక్క?" అని జెప్పేసి కామెంట్ జేసిందన్నమాట. నేను ఆ వీడియోలో డ్రెస్ యేసుకొనున్నాను. సో, గాలికైతే అది ఇట్లా లావుగా అనిపిచ్చింది. గాలికి అయితే ఆ డ్రెస్ అనేది పైకి లేవడం వల్ల అట్లా అనిపిచ్చింది మీకు. సో, నాకైతే మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఏం లేను. సో, అందరికి అదే డౌట్ వస్తుంటది. ఒకవేళ ఆ వీడియో జూసిన వాళ్ళకి. సో, నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే కాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కోత కుమారి అంట. డెలివరీ తర్వాత స్టమక్ తగ్గాలి అంటే ఏం చెయ్యాలి? తినాలి సి సెక్షన్ అని జెప్పేసి కామెంట్ జేశారు. సో, డెలివరీ తర్వాత అందరికి పొట్ట అనేది కామను. బట్ మనం 21st డే లేదా 15 డేస్ తర్వాత మనకి బెల్ట్ అయితే పెట్టుకోవాలి. బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్టయితే తగ్గుతది అని జెప్పను. బట్ బ్యాక్ సపోర్ట్ ఉంటది. అలాగే పొట్ట లోపలికి గాలి పోకుండా ఉంటది. ఒకవేళ గాలి పోయినా గూడా పొట్ట ఉబ్బినట్టు కనబడతదన్నమాట. సో, పొట్ట ఉబ్బినట్టుగా అనిపించినా గూడా అది మనకు పొట్టలాగానే అనిపిస్తది. మనకి పొట్ట అనేది నార్మల్‌గా ఉంటది ఫస్టే. బట్ ఇంకా అంతకన్నా పెద్దగా గాకుండా ఉండడానికి బెల్ట్ అండ్ బ్యాక్ సపోర్ట్ కోసం బెల్ట్. ఇదైతే నేను 15 డేస్ తర్వాత నుండి వాడాను. నాది సి సెక్షనే. బెల్ట్ అయితే వాడండి. అలాగే పుట్ట తగ్గడానికైతే 6 మంత్స్ తర్వాతనే డైట్ అనేది ఫాలో అవ్వండి. డైట్, ఎక్సర్‌సైజ్ అట్లా. ఎందుకంటే 6 మంత్స్ లోపల బేబీ మొత్తం కూడా మన మిల్క్ మీదనే ఉంటారు గాబట్టి, వాళ్ళకి మన మిల్క్ మంచిగా రావాలి అంటే మనం మంచిగా తినాలి. కాబట్టి మనం అప్పుడు డైట్ చేయడానికి వీలుండదు. 6 మంత్స్ తర్వాత అయితే డైట్ స్టార్ట్ జేయండి. అప్పటి నుండి కొంచెం కంట్రోల్ జేయండి ఫుడ్‌ని. అప్పుడు మీకు పొట్ట అనేది తొందరగా తగ్గిపోతది. ఏం టెన్షన్ పడనవసరం లే. అండ్ డెలివరీ తర్వాత పొట్ట అనేది కామన్ అందరి ఆడవాళ్ళలో కూడా. వచ్చేసి అనూష యాదవ్ అంట. తనైతే మనకి కామెంట్ జేశారు. "క్యాప్సికమ్ కర్రీ తినొచ్చా సిస్? నాకు సి సెక్షన్ అయ్యి 4 కంప్లీట్ అయింది" అని జెప్పేసి. సో, ఏం కాదు తినొచ్చు. క్యాప్సికమ్ కర్రీ తినొచ్చు. అలాగే అన్ని ఆకుకూరలు, కొంచెం పీచు పదార్థాలున్న కూరగాయలు గూడా తినొచ్చు. ఆలుగడ్డ ఉంటది. ఆలుగడ్డ అలాగే కొంచెం వాతం చేసేవైతే 5 మంత్స్ తర్వాతనే తినండి. పప్పులు గూడా కొన్ని 5 మంత్స్ తర్వాతనే తినండి. పెరుగు గూడా 5 మంత్స్ తర్వాతనే తినండి. శనగపప్పు, శనగపిండి ఇలాంటివైతే 5, 6 మంత్స్ తర్వాత తిన్నా ఏం గాదు. సో, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. వాళ్ళు జెప్పారు, వీళ్ళు జెప్పారని ఏదో తినేసేయాలని తినకండి. ఈ 5 మంత్స్ అందరం నోరు కట్టుకోవాల్సిందే. ఈ 5 మంత్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటే సి సెక్షన్ అయిన వాళ్ళు తొందరగా క్యూర్ అవుతారన్నమాట అది. నెక్స్ట్ ద ప్రియోజని వ్లాగ్స్ అంట. వాళ్ళైతే మనకి కామెంట్ చేశారు. నార్మలా సి సెక్షన్ అని జెప్పేసి. నాకు సి సెక్షన్ నాకైతే ఫస్ట్ పాప సి సెక్షనే అండ్ సెకండ్ పాప పుట్టినప్పుడు గూడా నాకు సి సెక్షనే. రాజనాల రమేష్ అంట. వాళ్ళైతే మనకు కామెంట్ జేశారు. "మీకు ఇద్దరు పాపలే కదా! మీరు ఫీల్ అవ్వలేదా?" అని జెప్పేసి. మాకైతే ఏం ఫీలింగ్ లేదు. బట్ మా పాపని జూడడానికొచ్చిన వాళ్ళే ఎక్కువ ఫీల్ అయ్యిల్లు. సో, మాకైతే ఎలాంటి ఫీలింగ్ లేదు. మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే నాకు ఫస్ట్ పాప పుట్టే ముందు 3 ఇయర్స్ నాకైతే పిల్లలు కాలేదు. 3 ఇయర్స్ తర్వాత మా పాప అయితే పుట్టింది పెద్ద పాప. తర్వాత మా చిన్న పాప పుట్టింది. మాకు ఆ దేవుడిచ్చిన వరాలే ఇద్దరు. సో, మాకలాంటి భేదాభిప్రాయాలైతే ఏమీ లెవ్వు. కామెంట్ వచ్చేసి నవనీత కుమారి అంట. సో, తనైతే మనకేం పెట్టారంటే, "నాకు డెలివరీ అయ్యి ఫెబ్ 6కి 3 మంత్స్ పడతవి. నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు తినవచ్చా? అండ్ మిల్ మేకర్ కర్రీ తినవచ్చా? నేను నాన్ వెజ్ తినను అక్క. అందుకే" అని జెప్పేసి కామెంట్ జేశారు. సో, నాన్ వెజ్ తినరు గాబట్టి మీరు తినొచ్చు ఏం గాదు. బట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది అందులో మనకి కొంచెం నట్స్ ఉంటాయి గాబట్టి అంటే నార్మల్‌గా డ్రై ఫ్రూట్స్‌లో బాదం, పిస్తా ఇట్లా కాజు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే. బట్ మనకి ఏది చీంపొచ్చేది ఉంటదో అని జెప్పేసి మనకు తెలియదు. అంటే దానిలో కొన్ని పప్పులు ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ జేస్తారు గాబట్టి కొంచెం అవాయిడ్ జేయండి. ఒక 3 మంత్సే అంటున్నారు గాబట్టి 4 కంప్లీట్ అయ్యి 5 పడ్డ తర్వాతకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తీసుకోండి. ఏం కాదు. మిల్ మేకర్ కర్రీ నార్మల్‌గా తినొచ్చు ఏం గాదు. అండ్ ఒకవేళ మీకు మోషన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే మిల్ మేకర్ కర్రీ అనేది కొంచెం తక్కువగా తినండి. దానివల్ల మళ్ళీ డైజెస్ట్ ప్రాబ్లమ్ వస్తది. అంటే మోషన్ అనేది ఫ్రీగా రాకుండా ఉంటది. అందువల్ల సి సెక్షన్ అయింది కాబట్టి కొంచెం మిల్ మేకర్ కర్రీ అనేది ఒకవేళ మీకు మంచిగా డైజెస్ట్ అవుతే తినండి. లేదు మోషన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే తినకండి. కొంచెం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వరాలు
భూసగాని అంటే తనైతే ఏం కామెంట్ చేశారంటే, సి సెక్షన్ వాళ్ళు ఎన్ని రోజులకి ఫిష్ తినొచ్చు అని చెప్పేసి కామెంట్ చేశారు. 5 మంత్స్ తర్వాత నుండి ఫిష్ అయితే తిన్నాను. 3 మంత్స్ తర్వాత నుండి ఫిష్, చికెను అన్నీ తినొచ్చు ఏం కాదు. బట్ కొన్ని ఫిష్‌లో రకాలుంటాయి. అవి కొన్ని తినొద్దు 5 మంత్స్ లోపల. 5 మంత్స్ తర్వాత ఏవైనా తినొచ్చు ఏం కాదు. కొన్ని ఫిష్‌లు తిన్నా కూడా వాతం వస్తదంట. కాబట్టి కొంచెం 5 మంత్స్ తర్వాత తింటేనే బెటర్ అని చెప్పేసి నేనైతే 5 మంత్స్ తర్వాత తిన్నాను. అండ్ చికెను, మటన్ ఇలాంటివైతే 3 మంత్స్ తర్వాత తినొచ్చు. మటన్ అయితే నాకు సి సెక్షన్ కాబట్టి నేనైతే సి సెక్షన్ అయిపోయినంక మనం డిశ్చార్జ్ అవుతాం కదా! డిశ్చార్జ్ అయినప్పటి నుండే నేను ఒక 5 డేస్ తర్వాత నుండి మటన్ కీమా అనేది పెడతారు మాకైతే. సో, 1 మంత్ అయితే మటన్ కీమా అయితే తినేసినాను నేను. ఫస్ట్ టైమ్ అట్లనే తిన్నా. సెకండ్ టైమ్ గూడా అట్లనే తిన్నా. అట్లా తినడం వల్ల మనకి అక్కడ మనకి ఇక్కడ స్టిచెస్ ఏస్తారు గదా! స్టిచెస్ మీద తొందరగా చర్మం అయితే వచ్చే అవకాశాలయితే ఉంటాయి గాబట్టి తొందరగా హీల్ అయితదని జెప్పేసి మటన్ కీమా అయితే పెడతారన్నమాట. అట్లా అని నేను 1 మంత్ అయితే మటన్ కీమా తిన్నాను. తర్వాత 1 మంత్ గాదు 21st డే వరకే తిన్నాను మటన్ కీమా. ఎందుకు అంటే 21st డే తర్వాత నుండి నేను చెట్ల మందు ఎచ్చాలుంటాయి గదా! బాలింత ఎచ్చాలయితే నేను వేసుకున్నాను. కాబట్టి అప్పుడైతే ఆకుకూరలే తినాలి ఓన్లీ. అప్పుడు ఈ మటను ఇవన్నీ తినొద్దు. కాబట్టి నేనైతే ఆకుకూరలు తిన్నాను. అప్పుడు 21st డే వరకి మటన్ కీమా అయితే బాగా తిన్నాను. రోజు మటన్ కీమానే తిన్నానన్నమాట. చేసిన దగ్గర తొందరగా హీల్ అవుతాయన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మధురాజ్ అంట. ఆఫ్టర్ డెలివరీ ఎన్ని డేస్ శనగపప్పు, పెసరపప్పు తినొచ్చు అని జెప్పేసి అడిగారు. 6 మంత్స్ తర్వాత తినండి శనగపప్పు, పెసరపప్పు. నేనైతే అట్లనే చేసినాను. నాకేదో తెలుసని గాదు. నేను ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నానో చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను ఒక అక్కకో, చెల్లెకో చెప్తున్నాను అనుకునే చెప్తున్నాను. ఏదో నాకు తెలిసినట్టు గాదు. నేనొక డాక్టర్‌ని గాదు. నేను ఏది కాదు. బట్ మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అంతే. సో, శనగపప్పు, పెసరపప్పు ఈ పప్పులు గూడా మనం పప్పులైనా, పెరుగైనా ఏదైనా గూడా 6 మంత్స్‌కి తినండి. చీంపొచ్చేవి ఏదైతే ఉంటాయో అవి ఏ ఐటెమ్స్ అయినా ముందే తినకండి కొంచెం. ఒక్క 5 మంత్స్ మీరు ఓపిక పట్టి కొంచెం నోరుని కట్టేసుకుంటే సరిపోతది. తర్వాత 6థ్ మంత్ నుండి మనం ఏది తిన్నా నడుస్తది ఏం గాదు. విజయలక్ష్మి గారైతే మనకి కామెంట్ చేశారు. డెలివరీ తర్వాత ఏ మంత్ నుంచి బెల్ట్ యూజ్ చేయాలి అని జెప్పేసి. నేనైతే 15 డేస్‌కి బెల్ట్ యూజ్ చేశాను. యాక్చువల్‌గా నాకు డాక్టర్ అయితే 3 డేస్ తర్వాత నుండి యూజ్ చేయమన్నారు. బట్ నేను భయంతోటి 15 డేస్ తర్వాత నుండి యూజ్ చేసినాను. అండ్ 21st డే నుండి నేను రెగ్యులర్‌గా యూజ్ చేసినాను బెల్ట్ 3 మంత్స్ వరకి. మీ మహాలక్ష్మి అంట కామెంట్ చేశారు. సెకండ్ డెలివరీ తర్వాత చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అని జెప్పేసి కామెంట్ చేశారు. సో, ఆహ్, మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తర్వాత. అండ్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాతకి కామన్ అది. ఎవ్వరు టెన్షన్ పడకండి. ఒక 1 ఇయర్ తర్వాత పిల్లలు 1 ఇయర్ తర్వాత వాళ్ళు వాళ్ళకి ఫుడ్ తీసుకుంటారు గదా! అప్పుడు మన దగ్గర ఎప్పుడైతే ఫీడింగ్ అనేది ఆపుతామో నేనైతే మా పెద్ద పాపకి 1 ½ ఇయర్ తర్వాత ఫీడింగ్ అయితే ఆపేసినాను. సో, అప్పటి నుండి మళ్ళీ నా హెయిర్ అయితే ఊడిపోకుండా కొంచెం గ్రోత్ అయితే అయింది. అప్పుడు మనం తీసుకునే ఫుడ్డు అట్లనే మనము కేర్ తీసుకుంటాం గదా! హెయిర్‌కి అట్లా ఆ కేరింగ్, ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల క్యూర్ అవుతది. ఏం గాదు టెన్షన్ పడకండి. ఇప్పుడు అసలే టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఇంకెక్కువ ఊడుతది. జుట్టు ఊడిపోతుందని. మనం జుట్టు ఊడిపోతుందని ఇంకా టెన్షన్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఊడుతది. జుట్టు మీద టెన్షన్ పెట్టుకోకండి అస్సలకే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అయితే పిల్లల గురించి. అండ్ పిల్లల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదొక్క కామెంట్ అయితే నేను చదివేసి ఈ వీడియోనైతే క్లోజ్ చేస్తాను. నైట్ మస్తు ఏడుస్తున్నారని చెప్పేసి దీవెన అయితే మనకి కామెంట్ చేశారు. ఏం చేయాలి 2 మంత్స్ బాయ్ అక్క అని చెప్పేసి కామెంట్ చేశారన్నమాట. సో, ఏం చేయొద్దు 2 మంత్స్‌కైతే పిల్లలు గట్టిగా ఏడుస్తూనే ఉంటారు. నైట్ అయితే మనకి నిద్ర ఉండదు. 2 మంత్స్ తర్వాత మంచిగా పడుకుంటారు. అండ్ అసలు పడుకోవడం లేదు డే అండ్ నైట్ టైమ్‌లో కూడా అని చెప్పేసి మనకు కామెంట్ చేశారు. అయితే ఖచ్చితంగా మీకు మిల్క్ అయితే సరిపోవట్లేదు బేబీకి. సో, మీరు మంచిగా ఫుడ్ అనేది తీసుకోండి. ఎల్లిపాయలనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి కర్రీలో. ఏ కర్రీలో అయినా కూడా. ఎల్లిపాయల వల్ల ఎల్లిగడ్డల వల్ల, ఎల్లిపాయ వాసన వల్ల ఆ స్మెల్‌కి మనకు పాలు పడతాయి. అండ్ అది తినడం వల్ల గూడా మిల్క్ అనేది మంచిగా ప్రొడ్యూస్ అవుతది. దొండకాయ కర్రీ గూడా మంచిగా తినండి. మిల్క్ అనేది బాగొస్తది. దీనికి ఒకటి ఆయుర్వేదిక్‌లో ఒకటి అడగండి. మీకు హెచ్ఆల్ అమ్మే దగ్గరైనా ఎక్కడైనా ఉంటాయన్నమాట. క్షీరవర్ధిని అని ఉంటది. మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి. మనకి అది సిరప్ లాగా. సో, అక్కడెళ్లి అడిగితే వాళ్ళిస్తారు. అదైతే తీసుకోండి. ఒకవేళ మిల్క్ అనేది సరిపడా రావట్లేదు అనిపిస్తే అది వాడండి. మీకు మిల్క్ అనేది మంచిగొచ్చినాయి అంటే బేబీ మంచిగా మిల్క్ తాగింది అంటే కడుపు నిండగానే పడుకుంటారు. వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, డే అండ్ నైట్ ఏడుస్తున్నారంటే వాళ్ళకి మిల్క్ రావట్లేదని దాని అర్థము. సో, ఇది వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ జేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది గూడా కామెంట్ జేయండి. అండ్ ఈ కామెంట్‌లలో
ర్యాండమ్ గా ఎక్కువ శాతం వచ్చిన కామెంట్స్ అయితే నేను తీసుకొని దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. అండ్ వ్లాగ్స్, వీడియోస్, చైల్డ్ కేర్ అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మిస్ కావద్దంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఒక్కటే అడుగుతాను, ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం. అండ్ ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.